అవెంజర్స్ డూమ్స్డే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ రాబోతున్న పెద్ద మూవీ ఈ డూమ్స్డే. ఎలాగంటే ఇన్ఫినిటీ సాగాలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ ఎలాగో ఇక్కడ మల్టీవర్స్ సాగాలో అవెంజర్స్ డూమ్స్డే అలాగా. అయితే ఈ మూవీకి ఇంత హైప్ క్రేజ్ రావడానికి ముఖ్య కారణం మన ఐరన్ మ్యాన్ యాక్టర్ అయిన రాబర్ట్ డౌనీ జూనియర్. ఇతను మళ్ళీ ఎంసీయూలోకి డాక్టర్ డూమ్గా అయితే వచ్చేసాడు. యాక్చువల్లీ ఈ అవెంజర్స్ డూమ్స్డే ప్లేస్లో క్యాంగ్ డైనెస్టీ మూవీ ఉండాలి, కానీ కొన్ని కారణాల వల్ల మొత్తం మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ మల్టీవర్స్ సాగాకి విలన్ చేంజ్ అయిపోయాడు. క్యాంగ్ ప్లేస్లోకి డూమ్ రావడం అయితే జరిగింది. ఇంకా మీదట డూమే మల్టీవర్స్ను ముందుకు నడిపేస్తాడు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన కొన్ని రూమర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మనము ఫ్యాన్ థీరీస్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు అలాంటి కొన్ని ఫ్యాన్ థీరీస్ నుండి ఒక థీరీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందే చెప్పేస్తే కిక్ ఏముంటుంది చెప్పండి. ముందు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోని అస్సలు మిస్ అవద్దు. నా మీద నమ్మకం ఉంచి చివరిదాకా చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలుంటే ఎంసీ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మల్టీవర్స్ సాగా. ప్రజెంట్ ఎంసీయూలో మల్టీవర్స్ సాగా అయితే రన్ అవుతుంది. అసలు మనలో చాలామందికి మల్టీవర్స్ సాగా యొక్క మీనింగ్ కూడా సరిగ్గా తెలియదు. ఈ మల్టీవర్స్ సాగా మనకు మల్టిపుల్ యూనివర్సెస్ని, ఆల్టర్నేట్ రియాలిటీస్ని అండ్ బ్రాంచింగ్ టైమ్లైన్స్ని అయితే పరిచయం చేస్తుంది. అలాగే మల్టీవర్స్కి పెద్ద థ్రెడ్స్ అయిన క్యాంగ్ ది కాన్క్రర్ ఇంకా ఇతని యొక్క వేరియంట్స్ని కూడా పరిచయం చేస్తుంది. ఇవన్నీ కూడా మనము ఈ సాగాలో వచ్చిన లోకి, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియాలో చూసాము. అలాగే రాబోయే మూవీస్లో కూడా ఇంకా చూస్తూనే ఉంటాము. అయితే ఈ మల్టీవర్స్ని రూల్ చేయడానికి క్యాంగ్ లాగే ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా వస్తుంది. అతనే డాక్టర్ డూమ్. ఇన్ఫినిటీ సాగాలో థానస్ ఎలా అని ఇన్ఫినిటీ స్టోన్స్ తీసుకొని సగం పాపులేషన్ని ఎరెస్ట్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా డూమ్ మల్టీవర్స్ మొత్తాన్ని తానే రూల్ చేయాలని అనుకుంటాడు. ఓకే, ఇక్కడ దాకా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇన్కర్షన్స్. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద ఒక పెద్ద వీడియోనే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మల్టీవర్స్లో 2 రియాలిటీస్ అంటే 2 యూనివర్సెస్ దగ్గరకు వచ్చి ఒకదానితో మరొకటి ఢీకొంటే దాన్ని మనము ఇన్కర్షన్ అంటాము. ఓకే, అయితే మార్వెల్ కామిక్స్లో ఈ ఇన్కర్షన్ని బియాండర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఏమని ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఆ వీడియోలో నేను చెప్పాను. అయితే నేను మీకు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నా, మార్వెల్ కామిక్స్కి లైవ్ యాక్షన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందని. అయితే ఇక్కడ మనకు అసలు బియాండర్స్ని మార్వెల్ చూపించలేదు. కాబట్టి ఇక్కడ ఇన్కర్షన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఒక యూనివర్స్లోని వ్యక్తి మరొక యూనివర్స్కి చొరబడితే లేదా అక్కడి అంశాలను మారిస్తే 2 విశ్వాల మధ్య ఇన్కర్షన్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో డాక్టర్ స్ట్రేంజ్ A616 డార్క్ హోల్ ఉపయోగించి తన ఇతర విశ్వంలోని డిఫెండర్ స్ట్రేంజ్ శరీరాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈ డార్క్ మ్యాజిక్ యూజ్ చేయడం వల్ల ఇన్కర్షన్స్ అయితే మొదలవుతాయి. ఈ విధంగా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్కర్షన్స్ని స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా ఇంకో యూనివర్స్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ హోల్ని యూజ్ చేసి మల్టీవర్స్లో ట్రావెల్ చేయడం వల్ల ఇన్కర్షన్స్ వల్ల ఒక యూనివర్స్ అయితే నాశనమైందని కన్ఫర్మ్ చేశారు. అలాగే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్స్లో క్లియర్ వచ్చి దాన్ని సరి చేయడానికి డాక్టర్ స్ట్రేంజ్ని డార్క్ డైమెన్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. అయితే ఈ ఇన్కర్షన్స్ సీక్రెట్ వార్స్కి ఒక బేస్ లాంటి స్టోరీ. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. మార్వెల్ కామిక్స్లో ఇన్కర్షన్స్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం బియాండర్స్, కానీ లైవ్ యాక్షన్లో ఇన్కర్షన్స్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం డాక్టర్ స్ట్రేంజ్. లోకి గురించి మనము కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. లోకి పాస్ట్ అయితే అసలు చెప్పను, ఎందుకంటే అందరికీ పిచ్చ బోర్ కొడుతుంది. కాబట్టి లోకి సీజన్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. లోకి సీజన్ 1 చివరిలో సిల్వీ ఈ హూ రిమైన్స్ని అయితే చంపుతుంది. ఈ హూ రిమైన్స్ టీవీ ద్వారా అన్ని టైమ్లైన్స్ని కట్టడి చేసి ఒకే ఒక్క సీక్రెట్ టైమ్లైన్ను నిర్వహించేవాడు. ఇంకా అతని మరణంతో కొత్త టైమ్లైన్స్ అయితే పుట్టుకొస్తాయి. ఇక్కడ మనము టెంపోరియల్ లూమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. టెంపోరియల్ లూమ్ కేవలం ఒకే ఒక్క టైమ్లైన్ను కంట్రోల్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఇంక ఇప్పుడు అనేక కొత్త టైమ్లైన్స్ పుట్టడం వల్ల లూమ్ యొక్క సామర్థ్యానికి మించి పని చేయాల్సి వస్తుంది. ఈ కొత్తగా క్రియేట్ అయిన టైమ్లైన్లు లూమ్ను ఓవర్లోడ్ చేస్తాయి. ఇంకా లూమ్ వీటిని కంట్రోల్ చేయలేని పరిస్థితికి అయితే వస్తుంది. అంటే ఎప్పుడైనా లూమ్ పేలిపోవచ్చు. ఓవర్లోడ్ తట్టుకోలేక అలా లూమ్ పేలిపోతే అన్ని టైమ్లైన్లు నాశనం
నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా చివరికి లూమ్ నాశనమయ్యే స్టేజ్లో లోకి ఎలాగైనా లూమ్ని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. అలా లోకి నాశనం అవుతున్న అన్ని టైమ్ లైన్స్ని పట్టుకుని ఒక అగ్రాడిజిల్ ట్రీగా అయితే చేంజ్ అవుతాడు. అంటే మల్టీవర్స్ని సేవ్ చేస్తాడు. తానే కింగ్ ఆఫ్ మల్టీవర్స్ అవుతాడు. అలాగే గాడ్ ఆఫ్ స్టోరీస్ కూడా అవుతాడు. అలాగే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఇన్కర్షన్స్ మరియు టెంపోరియల్ లూమ్ నాశనం అవ్వడం ఒకటేనా అని. ఈ హూ రిమైన్స్ మరణం తర్వాత అనేక కొత్త టైమ్ లైన్స్ అయితే పుట్టడం జరుగుతుంది. టెంపోరియల్ లూమ్ ఓవర్లోడ్ అవుతుంది. అలా మొత్తం మల్టీవర్స్ నాశనం అయ్యే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. అంటే ఒకేసారి మొత్తం ఒక ఎర్త్ 616 కాకుండా ఎన్ని ఉంటే అన్ని నాశనం అవుతాయి. ఇంకా ఇన్కర్షన్స్ అనేవి 2 విశ్వాలు ఒకదానితో మరొకటి ఢీకొనడం వల్ల జరుగుతాయి. ఇది ఒకటి లేదా 2 విశ్వాలు నాశనం కావడానికి దారితీస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్యాంగ్ వేరియంట్స్. ఇప్పుడు మనము క్యాంగ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. లోకి ఇంకా యాంట్‌మ్యాన్ 3లో క్యాంగ్ ఇంకా అతని వేరియంట్స్ని చూస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ క్యాంగ్ వేరియంట్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే మల్టీవర్స్ సాగాకి క్యాంగ్ మెయిన్ విలన్. కానీ కొన్ని కారణాల వల్ల క్యాంగ్ యాక్టర్ అయిన జొనాథన్ మేజర్స్ని మార్వెల్ ఫైర్ చేసింది. అలా ఇతని ప్లేస్లోకి డూమ్ అయితే వస్తాడు. అయితే క్యాంగ్ వేరియంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే అప్డేట్ అయితే లేదు. ఇన్ కేస్ అవెంజర్స్ డూమ్స్ డేలో కనిపించే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి. డాక్టర్ డూమ్ ప్రజెంట్ మల్టీవర్స్ సాగా మొత్తానికి అమ్మ మగుడు లాంటి వాడు. ఆల్రెడీ నేను డూమ్ యొక్క ఆరిజిన్ వీడియో కూడా చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. డూమ్ అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. ఇతను లాట్వేరియాకి చెందిన ఒక గొప్ప జీనియస్ సైంటిస్ట్. అలాగే ఇతను ఒక గొప్ప సాసరర్. ఎంతంటే డాక్టర్ స్ట్రేంజ్కి ఈక్వల్గా అయితే ఉంటాడు. డూమ్ని ఎంసీయూలో ఇలానే పరిచయం చేయొచ్చు. ఇతనికి రీడ్కి అసలు పడదు. ది ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో ఇతన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డూమ్ది కూడా అదే యూనివర్స్ కాబట్టి. బియాండర్స్ చాలా ముఖ్యం బిగిలు. ఎందుకంటే బియాండర్స్ ఉంటేనే డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవ్వగలడు. కామిక్స్లో ఇదే జరుగుద్ది. కానీ ఎంసీయూలో ఇంతవరకు బియాండర్స్ గురించి అసలు వినలేదు. నాకు తెలిసినంతలో ఎంసీయూలో లేడనుకుంటా. మరి ఎలా బియాండర్స్ లేకుండా డూమ్ ఎలా గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు అనేది కదా మీ డౌట్. దీని గురించి మనము క్లారిటీగా ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతూ వస్తుంది. అవెంజర్స్ డూమ్స్ డే ఫ్యాన్ థియరీ. ఇప్పుడు అసలైన ఫ్యాన్ థియరీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్ స్టోరీ అంతా కూడా 1960sలో అయితే ఉంటుంది. డాక్టర్ డూమ్ కూడా ఇదే యూనివర్స్కి చెందినవాడు. అలాగే డూమ్ రీడ్ రిచర్డ్స్కి ఎప్పుడు కూడా పెద్ద రైవల్గా అయితే ఉంటాడు. డూమ్ రీడ్ లాగే ఒక జీనియస్. 1960లోనే ఫ్యాంటాస్టిక్ 4 టీమ్ లీడర్ అయిన రీడ్ రిచర్డ్స్ ఒక టెక్ని అయితే కనుగొంటాడు. ఇదే బ్రిడ్జ్ లేదా మల్టీవర్స్లో ట్రావెల్ చేసే ఒక మిషన్ అనుకోండి. రీడ్కి ఇంకా డూమ్కి ఒక విషయంలో గొడవ అయితే వస్తుంది. అలా రీడ్ డూమ్ని వద్దు అన్నా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. అలా డూమ్ యొక్క మొహం అయితే కాలిపోతుంది. ఆ తర్వాత రీడ్ మీద కోపంతో రీడ్ కనిపెట్టిన మల్టీవర్స్ మిషన్ అయితే దొంగిలిస్తాడు. దాన్ని కాపీ చేస్తాడు. ఈ విధంగా ఆ మల్టీవర్స్ మిషన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అయితే ఇలాంటి మిషన్ ఫ్యాంటాస్టిక్ 4 షిప్లో కూడా ఉంటుంది. దాన్నే డూమ్ కాపీ చేస్తాడు. డూమ్ ఆ మిషన్తో ఏదో పొరపాటు చేస్తాడు. లైక్ తను మల్టీవర్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. అలాగే క్యాంగ్ వేరియంట్స్ గురించి మరియు క్యాంగ్ టెక్ గురించి కూడా తెలుసుకుంటాడు. అయితే డూమ్ ఇలా చాలాసార్లు మల్టీవర్స్లో ట్రావెల్ చేస్తాడు. కాబట్టి తన యూనివర్స్ ఇన్కర్షన్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. అలా ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. ఇది తెలుసుకున్న ఫ్యాంటాస్టిక్ 4 తమ యూనివర్స్ నుండి థండర్బోల్ట్స్ S616కి అయితే ట్రావెల్ చేస్తారు. అంతే థండర్బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్స్లో ఫ్యాంటాస్టిక్ 4 షిప్ S616కి అయితే రావడం మనం చూసాము. దానికి ఇది రీజన్. ఈ విధంగా ఇన్కర్షన్స్ అనేవి పూర్తిగా అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మళ్ళీ ఫ్యాంటాస్టిక్ 4 ఎంసీయూలోకి వస్తారు కదా. ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. అయితే ఫ్యాంటాస్టిక్ 4 యూనివర్స్ డిస్ట్రాయ్ కాకముందే దీని గురించి తెలుసుకున్న డూమ్ మల్టీవర్స్లో ట్రావెల్ చేసి వెళ్ళిపోతాడు. ఒక విధంగా చెప్పాలంటే డూమ్ చాలా మంచివాడు. తను చేసిన ఈ పనిని తానే ఫిక్స్ చేయాలని అనుకుంటాడు. అంటే ఇన్కర్షన్స్ని ఆపాలనుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే తను మల్టీవర్స్ని రూల్ చేయాలని కూడా అనుకుంటాడు. డూమ్ మల్టీవర్స్ని రూల్ చేయాలంటే దానికి అసలు సిసలైన శక్తులు కావాలి. అలా ఆ పవర్స్ కోసం క్యాంగ్ వేరియంట్స్ గురించి తెలుసుకుంటాడు. క్యాంగ్ వేరియంట్స్ని ఒక పావులాగైతే వాడుకుంటాడు. అలా ఎండ్ ఆఫ్ టైంలో ఉన్న గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిన లోకి గురించి కూడా డూమ్ తెలుసుకుంటాడు. లోకికి ఇప్పుడు మల్టీవర్స్ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. ఈ విధంగా డూమ్ క్యాంగ్ యొక్క టెక్ని యూజ్ చేసి ఎండ్ ఆఫ్ టైం దగ్గరకైతే చేరుకుంటాడు. ఇంకా అలా డూమ్ తన టెక్ని మ్యాజిక్ని యూజ్ చేసి లోకిని అయితే చంపేస్తాడు. ఇక్కడే ఇది ట్విస్ట్. ఈ విధంగా డూమ్ యొక్క గాడ్ ఆఫ్ స్టోరీస్ పవర్ని అబ్జర్వ్ చేసుకొని డూమ్ కాస్త గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. ఇలా చేయడం వల్ల ఇన్కర్షన్స్ అనేవి చాలా పెరిగిపోతాయి. ఇక్కడితో అవెంజర్స్ డూమ్స్ డే మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా సీక్రెట్ వార్స్లో గాడ్ ఎంపరర్ డూమ్ మల్టీవర్స్ మొత్తాన్ని రూల్ చేస్తాడు. అలాగే ఇన్కర్షన్స్ వల్ల నాశనం అవుతున్న యూనివర్సెస్ యొక్క
పీసెస్ని తీసుకొచ్చి బ్యాటిల్ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత స్టోరీ ఏంటని మనము అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో అయితే చూస్తాం. ఇంకా ఇది నేను చెప్పాలనుకున్న అవెంజర్స్ డూమ్స్డే యొక్క ఫ్యాన్ థియరీ. ఇది ఓన్లీ థియరీ మాత్రమే, నిజం అవ్వచ్చు కాకపోవచ్చు. అందుకే నేను ప్రతి దాన్ని చెప్తూ వచ్చాను. చివరికి అన్నిటినీ ఒక చోట కనెక్ట్ చేశాను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.